రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సరే, ఇటు గీతాంజలి అనే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది ఇప్పుడు రెండు పొలిటికల్ పార్టీల మధ్య ఒక వారైతే క్రియేట్ చేశారు. అంటే టీడీపీ, జనసేన వీళ్ళ ట్రోల్స్ వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇటు లోకేష్ గారు ఏమో ట్వీట్ చేశారు, ప్రతి ఎలక్షన్స్ ముందు ఒక నరబలి తప్పదు, మన జగన్ గారిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే అసలు ఏం జరిగింది? ఇప్పుడు రైల్వే డ్రైవర్ స్టేట్మెంట్ బట్టి అయితే, లోకల్ డ్రైవర్ స్టేట్మెంట్ని బట్టి అయితే హారన్ కొట్టడం అయితేనేమి, బ్రేక్ వేయడం అయితేనేమి, డ్రైవరు ప్రత్యక్షంగా తప్పుకోమని అరిచినా కానీ ఆమె ఫోన్ మాట్లాడుతూ వచ్చి బ్రేక్ పడే లోపల రైలు ఇంజన్ గుద్దుకున్నది. తర్వాత ప్రయాణికుల సహకారంతో ఆమెను తీసుకొచ్చి స్టేషన్లో వచ్చిన హాస్పిటల్లో మరణించిందని స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే అది యాక్సిడెంట్లా, సూసైడా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేడాల్సిన అవసరం ఉంది. అంటే యాక్సిడెంటల్ అంటే ఆమె ఏదో ఫోన్ మాట్లాడకుండా అయాచితంగా రైల్వే ట్రాక్ పైకి వచ్చిందా, లేకుంటే సూసైడ్ చేసుకోవాలని వచ్చిందా అనేది అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన సమస్య. ఇంత లోపల ఆమె ఏదో సోషల్ మీడియాలో వచ్చిందన్నారు, నేను కూడా పెద్దగా చూడలేదు. ట్రోలింగ్ వచ్చిన దానివల్ల ఆత్మహత్య చేసుకున్నదని వైఎస్ఆర్సీపీ శ్రేణుల నుంచి వచ్చే మీడియా స్టేట్మెంట్లో వస్తుంది. వీళ్ళు మాకు సంబంధం ఉంది, కావాల్సి మా మీద బురద చల్లుతున్నారని వీళ్ళ ఆరోపణలు, ప్రత్యారోపణలు. చనిపోయిన వ్యక్తి ఎందుకు చనిపోయిందో అది ఇన్వెస్టిగేషన్లో రావాలా. అది తేలక ముందే వీళ్ళు ఒకరికొకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వీళ్ళ రాజకీయ ఆరోపణలను ప్రత్యేకించి చూడాల్సిన అవసరం లేదా, ఎన్ని సహజంగా జరిగేది. అందులో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవరికి బుద్ధి పుట్టినట్టు వాళ్ళు పెడతాంటారు. దాంట్కంటే మేమేం రియాక్షన్స్ ఇస్తాం. అంటే సరే, ఈ గీతాంజలి ఇష్యూ ఇంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనుకోలేదు. అంటే ఇప్పుడు చాలా ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది ఎలక్షన్స్ టైంలో అని కూడా అంటుంటారు సార్. మరి ఎంతవరకు ప్రభావం చూపించారు? గీతాంజలి ఇన్సిడెంట్ రాజకీయాల్లో పెద్ద ప్రభావం, ఎవరు కూడా ఇప్పుడు ప్రభావం చూసే పరిస్థితి లేదు. ప్రజలు వాళ్ళకు ఒక విధమైన అభిప్రాయం ఏర్పడుతుంది. వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగానే ఓటు వేస్తుంటారు. ప్రచారం చేసినప్పుడు అందరికీ మీకే ఓటేస్తాం పోని అంటారు. ఏదన్నా డబ్బులు పైసలు ఇచ్చి పంచినప్పుడు ఇద్దరి దగ్గర తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ నిర్ణయం వేరికే వాళ్ళు వేస్తుంటారు. వాళ్ళకు కొన్ని హార్డిస్టిక్ ఉంటాయి, కొంత ఆలోచన సరళి ఉంటాయి, దాన్ని బట్టి ఉంటారు. కానీ గీతాంజలిది ప్రత్యేకించి రాజకీయ ప్రభావం చూపిస్తుంది. ఈ గీతాంజలి ప్రభావం వల్ల పార్టీలు తమ ఎన్నికల విజయాలను తారుమారవుతాయని నేను అనుకోవటం లేదు. అంటే లోకేష్ గారే స్వయంగా ట్వీట్ చేశారు, అది ప్రతి ఎలక్షన్స్ ముందు నరబలి జగన్ గారిని ఉద్దేశించి 2014 ముందు వైఎస్ఆర్ గారిని, మళ్ళీ 2019లో మళ్ళీ బాబాయిని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు గీతాంజలి ఇష్యూని కూడా ఇదే పొలిటికల్లోకి లాగి యూజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు. అంటే ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని లోకేష్ గారు ఈ విధంగా ట్వీట్ చేశారు. అట్లా కాదు, పార్టీ మీద అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీ కూడా దానికి వివరణలు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఏ సమస్యకైనా గీతాంజలి విషయంలో తెలుగుదేశం సోషల్ మీడియాను పర్టికులర్గా టార్గెట్ చేసి మాట్లాడినారు కాబట్టి వీళ్ళకు సహజమే ఎవరో ఒకరే మరణాన్ని తీసుకొని రాజకీయాలు ఉపయోగించుకునేది వైఎస్ఆర్సీపీకే అనే మీనింగ్ వస్తుంది. దానివల్ల దానికి ప్రత్యేక గుర్తింపు ఇచ్చినారని నేను అనుకోవటం లేదు అంట. అలాగే సార్, జగన్ వైసీపీ పార్టీ 20 లక్షలు ప్రకటించింది ఆమె ఫ్యామిలీకి. ఆయన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఎవరైతున్నారో ఆయన్ని అరెస్ట్ కూడా చేసేస్తారు అంటున్నారు. మరి ఇది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మా సైడ్ ఏమీ లేదు అని చెప్పుకోవడానికి వైసీపీ విధంగా చేస్తున్నారు. ఇచ్చిండొచ్చులేండి, ముఖ్యమంత్రి గారు తన చేతిలో ఉంటుంది కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఎంతో కొంత ఆర్థిక సాయం చేసింది. ఆయన సొంత డబ్బేం కాదు కదా, పార్టీ తరపున ఏదో ఒక విధంగా చేసింటారు. దానికి అంత ప్రత్యేక గుర్తింపు ఇచ్చినారనే కదా అతను ట్రోల్ చేసింది లోకేష్ గారు. ఆ విషయం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చూస్తున్నారో ఏదో. మరి ఆమె ఫోన్ మాట్లాడుతూ వచ్చిందని డ్రైవర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆమె ఫోన్ మాట్లాడేటప్పుడు యాక్సిడెంటల్గా కూడా వచ్చిండొచ్చు, లేదా ఆత్మహత్య చేసుకొని వచ్చిండొచ్చు. నేనేది కాదనడం లేదు, అది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిన సమస్య. అటువంటి సమస్యలో రెండు రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కావడం అనేది అంత మంచి సాంప్రదాయం కాదు. ఇప్పుడు అన్ని విలువలు వదిలేసినారు రాజకీయ పార్టీలు. వాళ్ళకు బుద్ధి పుట్టింది మాట్లాడుతుంటారు కాబట్టి ఏం కామెంట్ చేస్తాము ఇటువంటి సమస్యల మీద మాట్లాడేటప్పుడు.
సరే ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన అంటే అమరావతి అసైన్ భూముల కుంభకోణంలో ఆయన పేరును కూడా చేర్చారు. అంటే 4,400 కోట్ల స్కామ్ జరిగింది అని అంటున్నారు. ఆయన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు సిఐడి వాళ్ళు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు, అసలు ఏం జరిగింది? ఇప్పుడు పోలీస్ వ్యవస్థ, నేను ఒకప్పుడు హోంమంత్రిగానే ఉన్నాను, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఏమైందంటే ముఖ్యమంత్రులు కూడా రీజనల్ పార్టీకి సంబంధించిన వచ్చినప్పుడు ప్రతి విషయం ముఖ్యమంత్రి సీఎంఓలోనే నిర్ణయాలు తీసుకొని ప్రతి శాఖకు సంబంధించినవి ప్రతి విషయాలు సీఎంఓ నుంచే ఆదేశాలు వస్తేనే పాటించుతున్నారు. అటు ఐఏఎస్ కానీ అటు ఐపీఎస్లు కానీ సీఎంఓ ఆదేశాలనే ఏమొచ్చినాయని దాన్ని బట్టి ఉంటాయి. ఇవన్నీ ఈ ప్రజాస్వామ్యం అనేది ఏమైంది అని అంటే ఇది నేమ్ ఆఫ్ డెమోక్రసీ అథారిటేరియన్ రూల్ అయింది. అంటే ప్రజాస్వామ్యం ముతుకులో నిరంకుశ పాలన. అంటే సీఎంఓని అన్ని కంట్రోల్ చేస్తుంటారు. చేసినప్పుడు సీఎంఓ ఆదేశాలను బట్టి ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతుంటాయి. పోలీస్ శాఖ కూడా సీఎంఓ ఆదేశాల మేరకే పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా ఈ 4,000 కోట్లు 5,000 కోట్లు అంటే చిన్న విషయం. 4,000 కోట్లు 5,000 కోట్లు ఈ భూములు కొని ఉండొచ్చు, కొంత మతలబులు జరిగి ఉండొచ్చు, నేను కాదనడం లేదు. ఏం మతలబు లేదు, స్వచ్ఛంగా జరిగిందని నేనేం సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనేం తెలుగుదేశం పార్టీలో లేను. ఏమన్నా జరిగింటాయి కానీ 4,000 కోట్లు అంటే భూములు కొన్నప్పుడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవి కేవలం పోలీసులు ఛార్జ్షీట్ వేసినారంటేనే ఉలిక్కిపడి దాంట్లో కాగ్నిజెన్స్ ఉంది అని నేను చెప్పను. ఏదో కొంత మతలబులు ఉండొచ్చు, వీళ్ళు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి ఆయన మీద కేసులు బనాయించేదానికి కేసులు పెట్టి ఉండొచ్చు. అటువంటి కేసు ఇది కూడా. కర్ణాటకలో నీటి కరువు చూస్తున్నాం, వారానికి ఒకసారి స్నానం చేస్తున్నాను ఒక న్యూస్ కూడా రావడం చూసాం మొన్న. సో ఇప్పుడు అటువంటి పరిస్థితి తెలంగాణలో వస్తుంది అని కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. మొన్న కూడా కేసీఆర్ గారు కరీంనగర్ సభలో నీళ్ళ కరువు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అంటున్నారు. మరి కర్ణాటకలో ఉన్న పరిస్థితి తెలంగాణలో వచ్చే ఛాన్స్ ఉందా? కర్ణాటకలో కానీ ఇక్కడ రావటము అని అంటే కాంగ్రెస్ అని వస్తుంది అంటే మరి రాజకీయాల్లో మరి విమర్శకు కొంచెమన్నా స్ట్రెంగ్త్ ఉండాలా. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కరువుకు ఒక రాజకీయ పార్టీని చూపించడం, వేరెత్తి చూపించడం అనేది హాస్యాస్పదంగా కనపడుతుంది. కరువుకు రాజకీయాలు ముడిపెట్టడం అంటే పెత్తళ్ళ మాసుకు పీర్ల పండుగకు ముడేసినట్టుంటుంది. ఎందుకంటే కరువు అనేది వర్షాధారం మీద పడి కరువు వస్తుంది. అంటే పంటలు కానీ నీటి ఎద్దడి కానీ వస్తుంది. ఎందుకో కృష్ణా బేసిన్లో ఈ సంవత్సరము కృష్ణానదిలోనే నీటి పారుదల లేదు, తుంగభద్రలో లేదు, కృష్ణానది లేదు. కృష్ణానది తుంగభద్ర నది పరివాహంలో బెంగళూరు ఆ పరివాహక ఏరియాలో ఉన్నాయి కాబట్టి నీటి కొరత ఏర్పడి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ కూడా తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కొంత ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో రావచ్చు. ఎందుకంటే నీటి పారుదలే జరగలేదు కదా, దానివల్ల నీటి ఎద్దడి వచ్చిండొచ్చు. కానీ అది కాంగ్రెస్ పార్టీతో ముడియడం అనేది హాస్యాస్పదంగా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి 2 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. కరువు అనేది వచ్చింది ఎప్పుడో వచ్చింది, వాళ్ళు పరిపాలించే సమయంలోనే వర్షాభావ పరిస్థితి ఏర్పడము, కృష్ణానది ప్రవహించకపోవడము అవన్నీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అది విమర్శించండి, దానికి ఎక్కడికి విమర్శలు, అది మరి హాస్యాస్పదంగా కనపడుతుందంట. కరువుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇంకా టీఆర్ఎస్ పార్టీనా అధికారంలో ఉన్నది, అయితే నేను ముడివేయడం లేదు వాళ్ళ మాదిరి. అంటే 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఉండొచ్చు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు. కృష్ణానది బెంగళూరులో పడుతుంది, ఈడ పడుతుంది అంటే ఎట్లా ముడేయాలా? కృష్ణానదే వర్షాలు పడలేదు, పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడము, కరువు పరిస్థితులు ఉండడము జరుగుతుంది. కాబట్టి నదే ప్రవహించినప్పుడు అవి రాజకీయ పార్టీలకు ముడేస్తే ఎక్కడో వర్షాభావ పరిస్థితులు అనేది ఒక దాని మీద ఆధారపడి లేవు కదా, ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటాయి. ఋతుపవనాలు రాకపోవడంతో వర్షం రాక నది ప్రవహించగా వరదలు కూడా రాలేదు. అది కృష్ణానది పరివాహంలో ఉంది. బెంగళూరు అక్కడే ఉంది. తెలంగాణలో 2 జిల్లాలు 3 జిల్లాలు రావచ్చు.
అంటే సార్ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవడానికి అంటే ఇటువంటివి దొరికితేనే ఎలక్షన్స్లో యూజ్ అవుతాయని అనుకుంటున్నారు. అది అనుకుంటే కనుక వారి రాజకీయ పరిణతి లేదని అనుకోవాల్సింది వస్తుంది. కరువుకు ప్రభుత్వానికి సంబంధం ఏముంది? సంబంధమే లేదు రాజకీయాలకు. వర్షాభావ పరిస్థితులు అనేది ఋతుపవనాల మీద ఆధారపడి వర్షాభావం. ఈతూరి కృష్ణానదే ప్రవహించలేదు. అది ప్రవహించింది ఇప్పుడు వర్షాకాలంలో ప్రవహించలే. వర్షాకాలంలో ఎవరున్నారు అధికారంలో? టీఆర్ఎస్ ఉన్నది. ఆరోపణలు చేసేదానికి అర్థం లేకుండా చేసి దానికి ఏం జవాబు చెప్తాం? అంటే రెండు పార్టీలు చూసుకుంటే సార్ వాళ్ళు మేడిగడ్డ చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డకి చిల్లులు పడ్డాయి అని చెప్పేసి, వీళ్ళేమో నీటి కరువు వస్తుంది, కరెంటు కోతలు చూస్తున్నాం. ఫస్ట్ టైం కరెంటు కోతలు ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు, కరెంటు పోతుంది వీళ్ళు చూస్తున్నారు. మరి ఏది ఎటువైపు అంటారు? ఏది వాళ్ళకు అర్థం లేని ఆరోపణలు చేసుకునేటప్పుడు దాంట్లో జవాబులు ఉండవు. మేడిగడ్డ కుంగిపోవడం అంటే మేడిగడ్డ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్లు మంజూరు చేసినారు, కాంట్రాక్టర్లను ఫిక్స్ చేసినారు, వర్క్స్ జరిగినప్పుడు ఫైనల్ బిల్స్ అయినప్పుడు అందువల్ల కుంగిపోయినప్పుడు ఆ ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేడిగడ్డకు కరువుకు సంబంధం ఏముంది? సంబంధమే లేదు కదా. ఇది వర్షాభావ పరిస్థితులు. వర్షాభావ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడినాయి? టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కృష్ణానది అప్పుడు పాడడం లేదు. దీనికి దానికి సంబంధమే లేదా? ఆ ముడివేయడంలో అర్థమే లేదు. ఇంకా మరీ దిగజారుడుతనం అంటారు రాజకీయాల్లో దీన్ని. సరే, ఇటు మొన్న కేంద్ర ప్రభుత్వం సిఏఏని అమల్లోకి తీసుకురావడం చూస్తున్నాం సార్. మరి ఇది సిఏఏ అమల్లోకి వస్తే ఎటువంటి ఫలితాలు మన దేశంలో చూడొచ్చు? సిఏ వల్ల అంటే నాకైతే తెలిసి, అది పూర్తిగా చదవలేదు కానీ పత్రికల్లో వచ్చిన సిఏ చూస్తే బంగ్లాదేశ్లోను పాకిస్తాన్లోను ఇటువంటి ఉన్న ముస్లిమేతర మైనారిటీస్ ఉంటారు కదా, వాళ్ళకు అక్కడ నష్టం జరిగి వాళ్ళు ఇక్కడికి వలస వచ్చినప్పుడు వారికి పౌరసత్వం ఇస్తామన్నారు. తప్పేముంది ఇస్తే? పౌరసత్వం ఇస్తే ఇక్కడుండే ముస్లింకి ఏం పౌరసత్వం లేదని చెప్పలేదు కదా, సిఏ చెప్పదు కదా. కేవలం అక్కడి నుంచి ముస్లిం రాజ్యాంగం ప్రకారం ఏర్పడినవి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఇవన్నీ ఇస్లాం డిక్లేర్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఏమైనా ముస్లిమేతరులు కొందరు మైనార్టీలుగా ఉండి ఇబ్బందులు పడి వచ్చినప్పుడు వాళ్ళకు కల్పించినది. ఇది ఇక్కడున్న ముస్లింలకు ఏమి ఇబ్బంది లేదు కదా. అంటే దీన్ని ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు విమర్శించారు. అంటే మహారాష్ట్రంలో మాత్రం సీఏని అమలు చేయమని. అటు ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా దీనిపైన వ్యతిరేకత చూపించారు. ఎందుకు ఈ విధంగా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు? కాదు, వీళ్ళు ముఖ్యమంత్రులు బీజేపీ, నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తుంటారు. తమిళనాడులో ఏం సంబంధం ఉంది సీఏతో? ఆడికి ఎవరు వలస వస్తారు? ఎవరు రారు కదా. ఇంకా ఢిల్లీ కన్నా అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడంటే ఆయన విమర్శించినారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఈడ సిఏకి సంబంధం ఏముంది తమిళనాడులో? సార్, ఈ సిఏ అమల్లోకి తీసుకురావడం అనేది కూడా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా మంచి ప్రభావాన్ని, బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటువంటిదేమో ఆ సిఏఏ కొంచెం లిమిటెడ్ అంతే. దానివల్ల రాజకీయాల్లో పెద్ద ఫలితాలు వస్తాయంటే నేను అనుకోవటం లేదు. అది కొందరికి ప్రొటెక్షన్, న్యాయమైందే కదా. ఎవరు హిందువులు ఇబ్బంది పడతా ఇక్కడ వస్తారు పాకిస్తాన్ నుంచి, వాళ్ళు వలస వచ్చినప్పుడు వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలి కదా. ఇచ్చేదాంట్లో తప్పేముంది? అది కాంగ్రెస్ ఇవ్వని, బీజేపీ ఇవ్వని, ఇంకొకరు ఇవ్వని. నేనైతే మంచిదే అని అంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.